అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ నల్లమోతు చక్రవర్తి గారు ఉన్నారు. నల్లమోతు చక్రవర్తి గారు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. చక్రవర్తి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖలో ఒక ఫిర్యాదు ఇచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టండి అని చెప్పి ఒక ఫిర్యాదు చేశారు. అదానీ పవర్ కుంభకోణం గురించి గత 4-5 రోజులుగా మనం వింటున్నాం. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు అదానీ సమర్పించుకున్నారు. అందుకు ప్రతిగా సెకీతో సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని అమెరికాలో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా అదానీ నుంచి లబ్ధి పొందాడని అమెరికన్ నిఘా సంస్థలో వెల్లడించినాయి. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతారని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లడ్డులాగా దొరికాడు, వెంటనే కేసు పెట్టవచ్చు అనే అభిప్రాయంలో ప్రజలు అనేక మంది తెలుగుదేశం సానుభూతి పరులు కూడా ఉన్నారు. కానీ ఆ దిశగా ఇంతవరకు ఏ ప్రయత్నాలు జరగలేదు. పైగా గతంలో అదానీ ఒప్పందం రాష్ట్రానికి ప్రజల మీద భారం పడుతుందని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామని కూడా, రద్దు చేయడానికి ఇది ఒక మంచి కారణం కూడా, ఈ సాకుని చూపించి రద్దు చేస్తారని అనుకున్నారు. అది కూడా జరగలేదు. సో దీని మీద చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారా వెళ్ళరా ఏంటి అని. సో ఈ నేపథ్యంలో చక్రవర్తి గారు ఆయన ముందుకు వచ్చారు. ఆయన పూనుకొని అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. సో దాని మీద అక్కడ ఏం జరిగింది ఏంటి, తర్వాత ఈ వివాదం మొత్తంలో అసలేంటి కారణం, జగన్మోహన్ రెడ్డి మీద పక్కాగా ఆధారాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మనం చక్రవర్తి గారి ద్వారా తెలుసుకుందాం. చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్కారం సురేష్ గారు. చక్రవర్తి గారు, ఈరోజు మీరు కంప్లైంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో ఎట్లా ఉంది అవినీతి నిరోధక శాఖ అధికారుల స్పందన? అంత గొప్పగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎట్లా ఉందో ఈ ఈ అవినీతి కుంభకోణం బయటకు వచ్చినప్పటి నుంచి వాళ్ళ స్పందన అట్లాగే ఉంది. ఫిర్యాదులో సరే చాలా అంశాలు, విల్ గో ఇన్ టు ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కంప్లైంట్. ప్రాథమికంగా వాళ్ళు అడిగింది ఏంటంటే ప్రైమా ఫేసీ ఎవిడెన్స్. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ మీ దగ్గర ఏముంది అని అడుగుతారు. ఇవాళ 2 సివిల్ సూట్లు, ఒక క్రిమినల్ సూటు అమెరికాలో న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో చాలా ఆధారాలు, వాట్సాప్ మెసేజ్లు, ఫోన్లు ట్యాప్ చేసినట్లుంది అమెరికా ప్రభుత్వం, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాని తాలూకు వివరాలు. అదేవిధంగా అదానీతో పాటు అదానీ అల్లుడు అనుకుంటా, మేనల్లుడు సాగర్ అదానీ, గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వాళ్ళు ఇచ్చిన లంచాల వివరాలు, రాసుకున్న వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అని జడ్జి గారి ముందు పెట్టడం జరిగింది. అది ట్రయల్లో పెట్టాలనేది. సో దానికి సరిపడా ఆధారాలు వాళ్ళు చూపించారు. దానికి తోడు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి బలవంతం చేశారు సంతకం పెట్టమని అని ఆయన చెప్పారు. అవి ఉటంకిస్తూ ఈరోజు ఇట్లా 3 ఛార్జ్షీట్లు వేశారు అమెరికాలో. దానికి తోడు అదానీ గారు 3 సార్లు వచ్చి వెళ్ళారు. ఎందుకు వచ్చారో ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అవుతుంది మనందరికీ. దానితో పాటు ఎనర్జీ మంత్రి ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, శ్రీకాంత్ అనుకుంటా, ఎనర్జీ సెక్రటరీ, నాకు రాత్రి 1 గంటకు ఫోన్ చేసి బలవంతంగా సంతకాలు పెట్టమన్నారు. ఇవి కూడా ప్రాథమిక ఆధారాలు కాదంటే ఇంకా అసలు ఏ సమాజంలో బతుకుతున్నావో నాకైతే తెలియదు. అక్కడెవరో కేసు వేసుకుంటే దాని ఆధారంగా మేము కేసు ఎట్లా పెడతాం? ఇప్పుడు మీరు సురేష్ గారు దొంగతనం చేశారు అంటారు, అనగానే మేము కేసు పెట్టాలా? ఇట్లా అడిగారా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే ఏసీబీ వాళ్ళు కదండి, ఆధారాలు లేకుండా 3-4 కేసులు పెట్టి వేధించారు కదా, ఆయన జైల్లో పెట్టారు 60 రోజులు. సో అందుకే అన్న ఇవాళ పరిస్థితి ఏంటంటే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని దొంగలు అంటారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు దొంగలు అంటారు. ఇది పెద్ద ఎంటర్టైన్మెంట్ సిస్టమ్. ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ వైసీపీ వాళ్ళు
అరెస్ట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వైసీపీ అధికారంలో ఉండి ఇలాంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి లోపల పడేస్తారు. పేపర్లు చూస్తున్నా కూడా ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నాను, లోకేష్ గారు ఏదో టీలకు ఇంత అయింది, పిల్లల స్కూళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఎంతసేపు ఈ దగ్గర వేర్ ఈజ్ యాక్షన్ మాట్లాడరు ఏంటి? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు ఓకే, మా అందరికి తెలిసిన విషయం, అది కొత్తగా మాకేం, అందుకే మీకు 164 వచ్చింది. దుర్మార్గుడు కాబట్టి వేశారు కదా. 164 చరిత్రలో ఎన్టీఆర్ రాలేదు, ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు. 124 ఇచ్చిందే అందుకు, అతను చేసిన దుర్మార్గాలు కాబట్టి 124 ఇచ్చారు. పయ్యావుల కేశవ్ గారు అంటారు శాసనసభ అనుమతి లేకుండా 600 కోట్లు ఖర్చు పెట్టారు అంటే. ఖర్చు పెడితే ఏం చేస్తున్నారు మీరు? 600 కోట్లు అంటే మామూలు విషయం కాదు. దానికి బాధ్యులైన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అది చెప్పరేంటి? వైసీపీ వాడు దుర్మార్గులు 600 కోట్లు ఖర్చు పెట్టారు, శాసనసభకు చెప్పకుండా అంటారు. ఓకే ఫైన్, వి నో దట్, వాడు చేసేదే అది, మీరేం చేశారు అనేది ప్రశ్న. సో ఎనీవే, గోయింగ్ బ్యాక్, ఏసీబీ అధికారుల ప్రవర్తన కూడా ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందో వాళ్ళు అదే కదా, జస్ట్ రిఫ్లెక్షన్. వీళ్ళు ప్రభుత్వాధికారులే కదా, ప్రభుత్వం పనిచేసేవాళ్ళు, వాళ్ళు అదే విధంగా స్పందించారు. చాలా వెరీ కోల్డ్, చూస్తాం చేస్తాం, ఆధారాలు ప్రైమా ఫేసి మేము ఎస్టాబ్లిష్ చేయాలి అంటే, ఎస్టాబ్లిష్ అంటే 2 దేశాల మధ్య అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి, మీరు మొదలు పెట్టాలి. అసలు మీరు దర్యాప్తు చేయడానికే ఇచ్చిన వాళ్ళది డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఉండాలంటే డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు ఉండాలి. ఇంకా ఎన్ని ఉండగాడికి అసలు ఇంకా కేసులు ఎందుకు కూడా డైరెక్ట్ శిక్షణ పడిపోతాయి కదా. సో ఎనీవే, దట్ ఈస్ ఐ సీ ద పర్పస్ సురేష్ గారు ఈజ్ ఈ డొల్లతనం, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న డొల్లతనం చూపించే ప్రయత్నం చేయడం. అంతకుమించి నాకు ఐ డెంట్ హ్యావ్ ఎనీ హై హోప్స్. మనం పోయి ఇవ్వగానే వాళ్ళు పెట్టేవాళ్ళు అయితే, ఇప్పుడు మనకు కెన్యా ఉంది, 20వ తారీఖు బ్రేక్ అయింది స్టోరీ, వెంటనే 21వ తారీఖు ఏమి కూర్చొని మీనమేషాలు లెక్క పెట్టలేదు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందా? నేను మీ చట్టానికి విరుద్ధంగా చేయమనట్లేదు, అసలు మీ ఆసక్తి ఎక్కడుంది? అసలు ఇన్ని ఆధారాల్లో నేను కేసు ఈ రోజు వరకు కేసు పెట్టలేదు. సో ఈ రోజు వరకు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని కూడా అనట్లేదు. అయితే వాళ్ళు అన్నారు ఒప్పందం ఎట్లా రద్దు చేసుకుంటారు, మీకు కోర్టులలో ఇబ్బంది. అసలు హాల్ట్ అన్న చేసుకో, మేము ఒప్పందం నిలిపేశాం ఫర్దర్ యాక్షన్ వరకు, దీన్ని దర్యాప్తు చేసి దీంట్లో నేరాలు ఏది జరగలేదని తేలిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అట్లన్నా చెప్పండి. ఏది చెప్పరు. ఒప్పందం వెనకాల ఫ్రాడ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి, ఆ నేపథ్యంలో మేము విచారణ చేయాలి, ముందుకెళ్లకుండా ఆపుతున్నాం అని చెప్పు, అది చెప్పరు. అండ్ దట్ ఈస్ ద పార్ట్ దట్ హస్ బీన్ ట్రబ్లింగ్ మీ. ఇప్పుడు ఏసీబీ అధికారి మిమ్మల్ని అడిగిన ప్రశ్నే, ఇక్కడ దాన్ని ఎట్లా జగన్మోహన్ రెడ్డిని ఇచ్చేయొచ్చండి? అంటే అదాని అక్కడ తీసుకున్నాడు అమెరికాలో, ఆంధ్రప్రదేశ్లో ఒక ఏవన్నో ఏకో ఎవరికో ఇచ్చారు అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇచ్చారని మెన్షన్ చేశారు. ఇది అపోహ చాలా మందిలో ఉంది. నేను ఎన్ని మీడియా ఆ రోజు ఈ కేసు బుక్ అయిన రోజు ఎంతమంది ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చిందో, ప్రతి ఒక్కరు ఇది అంటారు. ఫారిన్ బ్యూరోక్రాట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఫారిన్ అఫీషియల్ అనుకుంటా దాంట్లో, ఇది ఛార్జ్ షీట్లో. లేదు, బికాస్ పీపుల్ హ్యావ్ నాట్ రెడ్ ఇట్. 3 ఛార్జ్ షీట్లు ఉన్నాయండి, అవి దే ఆర్ సో లబోరియస్ చదవటానికి. మొన్న వెంకటకృష్ణ గారు ABN లో ఉన్నప్పుడు కూడా 49వ పేరా చూసాయండి, అందుట్లో లేదు అన్నారు. 49 పెద్ద చివరి దాకా చదవాలి కదా సార్, 49 దగ్గర ఆగితే ఎట్లా? సో ఓకే, వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ రిటర్న్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 1750 కోట్లు తీసుకున్నాడు అని వాళ్ళు రాశారు. ఎనీవే, నౌ గో హెడ్. అదొకటి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, వైసీపీ పార్టీ నాయకులు కానీ లేదంటే వాళ్ళ సాక్షి మీడియా కానీ రాసేది ఏంటంటే, మేము చాలా తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకున్నాం, మేము కుదుర్చుకున్న సెకీతో కదా, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, మేము అదానితో డైరెక్ట్గా కుదుర్చుకోలేదు, ఇంకా మేము లంచం తీసుకున్నామని ఎట్లా చెప్తారు? తర్వాత ఆ రోజు 2.49 మేము కుదుర్చుకున్నాం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 4 రూపాయలకు 5 రూపాయలకు కుదుర్చుకున్నారని చెప్తున్నారు. సరే, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ రేట్లు దగ్గర మనకి టీవీలు, LED టీవీలు ₹1,00,000 ఉన్న టీవీ 5-6 ఏళ్ళ నాడు ఇవాళ 50,000 దొరుకుతుంది, సగం తగ్గిపోతుంది. సో అది ఆ లాజిక్ని జనానికి చెప్పకుండా ఇది చెప్తున్నారు. కానీ మేము కరెక్టే చేసాం, అప్పుడున్న రేట్ల కంటే, అప్పుడు మిగతా రాష్ట్రాలు కొంటున్న రేట్ల కంటే తక్కువకే పెట్టుకున్నాం, తర్వాత ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవని సెకి మాకు అధికారికంగా లెటర్ కూడా ఇచ్చిందని చెప్తున్నారు. నేను ఒప్పంద పత్రాలు చూసానండి, ISTS ఛార్జెస్ వేయడం అని రాస్తుంది ఒప్పందంలో. అయితే పయ్యావుల కేశవ్ గారు కేసు వేసి, అది సెకి నిర్ణయించాల్సిన విషయం కాదు, కేంద్ర ప్రభుత్వం, దాని తర్వాత ఏదో ఒప్పందంలో ఇబ్బందులు వస్తాయి అని పిల్ల రాశారు. అది తేలాల్సి ఉంది, కొంత కన్ఫ్యూజన్ ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయని,
అదేవిధంగా మొన్న రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ రాసి దాంట్లో కూడా రాశారు, ఆయన కూడా రాశారు. నేను ఒప్పందం చదివితే నాకు ISTS చార్జెస్ ఆర్ వేవ్డ్ అని చాలా స్పష్టంగా ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఈ ఛార్జీలు ఉంటే ప్రజల మీద ఎంత భారం పడుతుందండి 25 ఏళ్లలో? ఇవి లేకపోతే ఎంత భారం పడుతుంది? ఏదో బ్యాకప్ దానివలోపు కాగితం మీద చిత్తు కాగితం మీద రాత్రి ఏదో 50 పైసలు. ఇప్పుడు మనకు గుజరాత్కి ₹99 ఇస్తున్నారు. మనం 2.49 అంటే 50 పైసలు. 7,000 మెగావాట్లకి 25 సంవత్సరాల ఒప్పందం చూసుకుంటే ఏదో 50-60 కోట్లు ఏదో వచ్చినట్లు, 50 పైసలకి. సో ఇక మీరు దాని ప్రకారంగా వేసుకోవచ్చు. వీళ్ళు అనేది 1,00,000, 1,50,000, 2 లక్షలు, 2.5 లక్షలు అంటే ఇక అది ఆ ఒప్పందం దాని వివరాలు తెలిస్తే కానీ మనకు తెలియదు. ఆ ISTS ఛార్జీలు కూడా ఏదో తారీఖు లోపు యూ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ ఇట్. అప్పుడు కానీ దాని తాలూకు రాయితీ మీకు రాదు. సో కొంత కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఇట్ ఈస్ ట్రూ. పవర్ సేల్ అగ్రిమెంట్ PSA సెకితో చేసుకున్న ఒప్పందంలో ISTS వేవ్డ్ అని రాస్తుంది. ఓకే. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు చూడండి. ఆగస్టులో అదాన్ని కలవటం, సెప్టెంబర్లో కలవటం, నవంబర్లో కలవటం, డిసెంబర్లో చేయటం, అది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని బ్రైబ్ చేశాడంటానికి ఒక ఆధారంగా చెప్తా ఉన్నారు. అంతకుముందు అదానీ సంస్థలను కూడా ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఏదో డేటా సెంటర్ పెట్టడానికి భూములు ఇస్తే వాటిని కూడా కోత పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. అది జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత ఈ మీటింగ్లు జరిగిన తర్వాతే ఈ సెకీ ఒప్పందం డిసెంబర్లో, ఆ తర్వాత గంగవరం పోర్టు కావచ్చు, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, ఇవన్నీ అదాని పరం చేయటం, వీటన్నిటిని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంది అనేది ఒకటి. మామూలుగా అంటే కనెక్టింగ్ ద డాట్స్ అంటాం చూస్తే అర్థం అవుతుంది. అసలు మరి ఆ పోర్ట్లు అదానికి ఒక చెప్పడం దుర్మార్గం, అరాచకం. కృష్ణపట్నం అయితే నవయుగ వాళ్ళని తరిమేశారు. వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు, బయటకు చెప్పరు మీరు ఏం చేస్తారు. ఇప్పుడు జీవికే ముంబై నుంచి తరిమేశారు, చెప్పడు సార్ మాకు వర్కౌట్ కాలేదని చెప్తారు. ఎందుకంటే వ్యాపారం చేయాలి, మళ్ళీ చేయాలి, వాళ్ళతోటి పని చేయాలి కదా ప్రభుత్వం ఉన్న వాళ్ళతో. వాళ్ళు ఎప్పుడు చెప్పరు. కానీ మనకు అర్థమైపోతుంది జీవికే ఈజ్ అ ఫిలాంథ్రపిస్ట్. జీవి కృష్ణారెడ్డి గారు చాలా సంఘ సేవ చేస్తారు. సరే డబ్బున్నోళ్ళు అయినప్పటికీ దే ఆర్ నెవర్ సీన్ యాజ్ బ్యాడ్ పీపుల్, దే ఆర్ నాట్ విలన్స్. ఆ ముంబై ఎయిర్పోర్ట్ కొరకు CBI కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, పేపర్లు వార్తలు, దుర్మార్గులు, ఇన్ని కోట్ల స్కామ్ అన్ని జీవికే కూడా. ఇంకేముంది అసలు? ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ ధర్మం ఉంది? అంటే ముంబై ఎయిర్పోర్ట్ అయిపోయిందా? ఎక్కడ మళ్ళీ ఇప్పుడు కనిపించదు. ఆ అభియోగాలన్నీ ఎడిపోయినాయో ఏమైందో ఎవరికి తెలియదు. అదేవిధంగా కృష్ణపట్నం పోర్ట్ కూడా అదే. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సెట్. పోలవరం లాక్కున్నారు, పోలవరం లాగేశారు, కృష్ణపట్నం పోర్ట్ తీసుకున్నారు, బందర్ పోర్ట్ కూడా నవేగాకి ముందు వచ్చిన తర్వాత మళ్ళీ మెగా వాళ్ళకి ఇచ్చారు. సో అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, సరే అదాని విషయంతో పాటు అది కూడా చెప్తాను నేను అనేది, ఈ పోర్ట్లు ఇవన్నీ లాగేసుకున్నారు, లేకపోతే షిరిడి సాయికి అక్రమంగా కట్టబెట్టారు, అత్యధిక ధరలకు కట్టబెట్టారు ప్రాజెక్టులు, ఇలాంటివన్నీ రామాయపట్నం పోర్ట్ వర్క్స్ విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు శరత్చంద్రారెడ్డి వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ నేను వీటిని సమీక్షించను, వీటి మీద నిర్ణయాలు తీసుకోను, ఎందుకంటే రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటుంది, గతంలో ఇలా చేయటం వల్ల దెబ్బతింది అంటున్నారు. అంటే ఎట్లా ఉందంటే ఆయన తప్పులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, మీరు వచ్చి సరిదిద్దరా, సరిదిద్దకుండా పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటుందనే నెపంతో వీళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. ఏంటి మీరు ఎందుకు ఈ మెతక వైఖరి అనే ప్రశ్న ఒకటి వస్తూ ఉంది. రెండోది, ఇప్పుడు అదాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పాయింట్ వాడారు. ఈ విద్యుత్ ఒప్పందాలు ప్రజల మీద భారం 25 ఏళ్ల పాటు 1,00,000 కోట్ల భారం పడుతుందని మీరంతా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డబ్బులు తిని అడ్డంగా దొరికాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఈ నేపథ్యంలో కనీసం ఇట్లా ఇందులో లంచాలు ఉన్నాయి, మేము విచారణ చేస్తున్నామని నిలుపుదల చేయొచ్చు కదా అని అడిగితే, పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటే ఒప్పందాలను గౌరవించకపోతే అంటున్నారు. మరి ఈ భారం చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి పంచుకుంటారా? అండ్ ఇల్లీగల్ ఒప్పందాన్ని ఎవరు ఆనర్ చేయమన్నారు? ఓకే, మీరు మొన్న ఈ స్కాండల్ రాకముందు వారం రోజుల ముందు అదే అట్నా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, దొంగ, 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా వేస్ట్ చేస్తాడని చెప్పారు. పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2022లో ఈ ఒప్పందం ఇల్లీగల్, చట్ట విరుద్ధమైన ఒప్పందం, దీన్ని వెంటనే హైకోర్టు క్వాష్ చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశారు. మరి అప్పుడేమైంది ఆ జ్ఞానం?
అంటే అప్పుడు చేస్తే అది నష్టం కదా. తర్వాత అసలు ఆయన కోర్టు కూడా వెళ్ళినట్లు లేడు అనుకుంటా, కోర్టు వాయిదాల మీద వాయిదాలు మధ్యలో ఆగిపోయింది. అది ఆయన సమాధానం చెప్పాలి మరి ఎందుకు దాన్ని పర్సూ చేయట్లేదు అనేది. 2022 కేసు కొన్ని రోజులు ఒక 5-6 సార్లు వెళ్ళారు. 1300 పేజీల వేసారండి వీళ్ళు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఉన్న ఆధారాలతో సహా 1300 పేజీలు. కెన్ యూ బిలీవ్ ఇట్? 1300 పేజీలు వేసి మరి అప్పుడు వ్యాపార వాతావరణం దెబ్బతిన్నదా ఒకటి. రెండో విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వ్యాపారాలను పారిపోయాయిగా, రాష్ట్రం ఆర్థిక దెబ్బతిందిగా. ఎందుకని? ఒక అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం, సరైన విధానాలు లేని ప్రభుత్వం, ఒక కన్సిస్టెన్సీ ఉండదు. మీరు వ్యాపారం పెడతారు, తర్వాత డబ్బులు వసూలు కొరుస్తాడు. వాటాలు అడుగుతారా? అందుకని ఎవరు రాలేదు, పారిపోయారు. మరి మీరు వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటి? ఎందుకు వస్తాయి కొత్త వ్యాపారాలు? మీరు భరోసా కల్పించాలి. కరెక్ట్, మీరు సరైన వాతావరణం సృష్టించాలి. ఇట్లాంటి తప్పులు జరగవని చెప్పాలి. అవినీతి కాదు, మేము లంచాలకు అమ్ముడు పోమని చెప్పాలి. లంచాలకు వచ్చి అమ్ముడు పోయిన వాళ్ళని మీరు శిక్షించాలి, లాగాలి. అప్పుడు మీకు సరైన పెట్టుబడి వాతావరణం వచ్చింది. అప్పుడు వ్యాపారస్తులు ఏమన్నా, ఇక్కడికి వస్తే మనకు భరోసా ఉంటుంది, మౌలిక సదుపాయాలు బాగున్నాయి, ప్రభుత్వ జోక్యం లేదు, కాస్త పన్నులు రాయితీలు ఏవో ఇస్తున్నారు, దాంతోపాటు ప్రభుత్వ హెరాస్మెంట్ లేదు అన్న భరోసా కనిపించారు. మీరు దుర్మార్గపు ఒప్పందాలన్నీ చేసుకుంటారు. ఇప్పుడు షిరిడి సాయి ఉందండి, ఈనాడులో అండి 10,000 కోట్ల రూపాయల స్కామ్ అని రాశారు. 10,000 కోట్ల రూపాయల స్కామ్. ఎలక్ట్రిక్ మీటర్లు, ఇంకా స్మార్ట్ మీటర్లు తెలంగాణతో పోలిస్తే 70,000 ఎక్స్ట్రా. ఇప్పుడు 70,000 అయితే ఇక్కడ 1,40,000 కనుకుంటా. కిమ్మన్నారు అది అదానినే. ఐ థింక్ షిరిడి విత్ అదాని వాళ్ళు సప్లై చేస్తారు, ఇద్దరు కలిసి పంచుకున్నారు. ఇంకెందుకు మరి 124 సీట్లు నాకు అర్థం కాదు. ఇది పెట్టుబడి వాతావరణాన్ని ఎట్లా పాడు చేస్తుంది? ఆల్రెడీ కలుషితం అయిపోయింది. మీరు కలుషితమైన వాతావరణం ముందు శుభ్రం చేయాలి కదా. దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీరు 5 ఏళ్ళు పోరాడింది ఏంటి? దుర్మార్గాలు చేస్తున్నారు, అన్యాయం, అరాచకం, అవినీతి, రాష్ట్రాన్ని దోషేస్తున్నారు, రాష్ట్రాన్ని రాతయుగానికి తీసుకుపోతున్నారు అన్నీ చెప్తారు. చెప్పి ఇప్పుడు వాటిని మేమేమన్నామంటే సరి చేసే ప్రయత్నం చేయకుండా దానికి రకరకాల మరి మీరు సరైన పెట్టుబడి వాతావరణం సృష్టించలేదు ఇంకా కూడా. ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు అదే, అరే ఈ రాష్ట్రానికి వస్తే ఓ 2,000 కోట్లు లంచం ఇస్తే 50,000 కోట్లు ఇస్తారంటారా ఎరుబాగుల వాళ్ళు అనుకుంటారు. అంతే కదా మీరు. దట్ ఈస్ ద మెసేజ్ యూఆర్ స్టిల్ సెండింగ్. ఏ ప్రభుత్వం వచ్చినా ఫరక్ పడదు. ఇక్కడ 2,000 కోట్లు బారదొబ్బండి, 50,000 కోట్లు సంపాదించుకోండి. దట్ ఈస్ ద మెసేజ్, ఈజ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్. ఇది ఎట్లా అండి, ఇప్పుడు ఇది కంటిన్యూ అయితే ప్రజల మీద పడే ప్రభావం కానీ రాష్ట్రం మీద పెద్ద పడేది ఏముందండి? ప్రజలేగా. రాష్ట్రం అంటేనే ప్రజలు. దట్ ఈస్ మై క్వశ్చన్. ఇవాళ ప్రజలు తెలుసుకోవాలి. ఇది దుర్మార్గం ఏంటంటే 1,750 కోట్ల కొరకు జనాల మీద తక్కువ లో ఎండ్ వేసుకుందాం, 50-60 కోట్ల భారం అంటే, 1,000 కోట్ల భారం అంటే అసలు ఏం లెక్కది? ఇప్పుడు ప్రపంచంలో అందరూ తెలుసండి, భారతదేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టుల్లో కిక్ బ్యాక్స్ అందరికీ ఉంటాయి. ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకు మరి దాంట్లో మొహమాటం ఎందుకు? మీరు బ్రిడ్జో, డ్యామో, పోర్టో కట్టినప్పుడు 5-10% పాలనలో వాళ్ళకి ఏ పార్టీ అయినా, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీడీపీ కాదు, వైసీపీ కాదు, అందరికి వస్తాయి. అది ఒక రకమైన అవినీతి. వాళ్ళు చెప్పేది అంటే మరి పార్టీలు ఎట్లా నడవాలి, ఎన్నికలు వస్తే ఒక్కో ఓటు 1,000 రూపాయలు అడుగుతున్నారు, 2,000 అడుగుతున్నారు, కాబట్టి కొంత చేయక తప్పదు. మన సమాజంలో నైతికంగా కొంత దానికి యాక్సెప్టెన్స్ అలవాటు అయిపోయారు జనాలు. వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, తగబడి. కానీ 1,700 కోట్లకు 50,000 కోట్లు ఇవ్వటం ఏంటండి అసలు? అదేం అరాచకం అసలు? ఏం ఆలోచిస్తున్నారు? 700 కోట్లు ఇవ్వండి మీరు జనం దగ్గర 50,000 కోట్లు వసూలు చేస్తున్నారు. అసలు ఏమి కిరాతకం అది? అసలు కిరాతకం. అది ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ళు వసూలు చేసుకోమని. అసలు ఏం ఒప్పందాలు అయ్యి? దుర్మార్గ ఒప్పందాలు. వాళ్ళు అదే టైంలో గుజరాత్లో ₹1.99 చీప్ అని మనకు తెలియదు. ఇవాళ సౌదీ అరేబియా ₹10 కొంటుంది. అవును, మొన్న ఎక్కడ చూసాను సార్, ₹10. నేను ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను. అంటే వాళ్ళకైతే అసలు నెక్స్ట్ నథింగ్ అనుకోండి వాళ్ళ కరెన్సీలో. నేను భారతదేశం కరెన్సీలో చెప్తున్నాను. నేనే చేసా కన్వర్షన్. రాబోయే రోజుల్లో ఇంకా కారు చౌకగా సోలార్ పరికరాలు దొరికితే ఎనర్జీ కాస్ట్ కూడా తగ్గుతుంది అనేది. సురేష్ గారు, దిస్ ఎంటైర్ సోలార్ పవర్ అన్నది మీరు ఎక్కడ చూసినా ఇట్స్ ఎ స్కామ్ అండి. ఎందుకండి సెకి మన రాష్ట్రం అదాని దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఎందుకు కొనుక్కోలేదు? ఏముంది మనకు సెకీతో ఎందుకు ఒప్పందం చేసుకోవాలి అంటే అదొక మధ్యలో లేయర్ కేంద్రంలో ఉంటుంది.
ఈ లాలూచి పనులు చేసుకోవడానికి మనకు ఇప్పుడు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటారు, మాకేం సంబంధం అదానితో మేము సెకితోగా చేసుకుంటాం. దట్ ఈస్ వై అది షీల్డ్ మీకు అర్థం కాలే. సో అవినీతి మేము అదాని దగ్గర కొనట్లేదు, మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కొంటుంది. యూ సీ దట్ ఈస్ వై దే ఆర్ దేర్. నా సోలార్ పవర్ అంటే ఒక చిన్న పాయింట్ చెప్పేసి దాని తర్వాత మేము మాట్లాడినట్లేదు. నేను సోలార్ పవర్ సురేష్ గారు, మీరు ఎన్ని ఎకరాల్లో పెడితే అంత ఎక్కువ వస్తుంది. ఏంటి 2 ఎకరాలు మీకు పెద్ద ఫ్యాక్టరీ పెట్టినంత వలన మీకు పెద్ద కలిసి రాదు. ఎన్ని ప్యానల్స్ ఉంటే అంత కరెంటు, అంతే కదా. అంటే ఎంత ఎక్కువ విస్తీర్ణం ఉంటే అంత కరెంట్ అంతే. ఎందుకు ఎవరో వచ్చి ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మన కడప, కర్నూలు, అనంతపురం మొత్తం ఎండలే కదా. 5 ఎకరాలు ఉన్న రైతు బీడు భూములు ఎంతమందికి లేవు? వాళ్ళే పెట్టుకొని మీరు ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ మీద అండి 40% ఇంపోర్ట్ డ్యూటీ వేసారండి. 40% వేసి భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరికి ఇచ్చారండి? ఇప్పుడు మనకి ఇచ్చేది, అదానికి ఇచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ సోలార్ పవర్. అంటే మీరు సోలార్ ప్లాంట్ పెట్టి ప్యానల్స్ కూడా మీరే తయారు చేయాలి అని ఏం చేశారు? 40% ఇంపోర్ట్ డ్యూటీ వేశారు. అంటే బయట నుంచి వచ్చే వాటి మీద ట్యాక్స్లు వేశారు 40%. అంటే ఇతను 40%కి ఎక్కువ అమ్ముకోవచ్చు. ఇప్పుడు 10 రూపాయలు 14 రూపాయలకి అమ్ముకోవచ్చు, అంతే కదా. చూడండి ఎంత భయంకరమైన స్కామ్లో. చేసిన తర్వాత వాళ్ళు 1000 ఎకరాలు ఎందుకు పెట్టి రాజస్థాన్ నుంచి ఎందుకు తెచ్చుకోవాలండి? మన రైతులకు ఆ 40% ట్యాక్స్ ఎత్తేయండి, 12% జిఎస్టీ మళ్ళీ, అంటే 52% ట్యాక్స్. థింక్ అబౌట్ ఇట్. ఎత్తేసి మీరు రైతుల్ని, బీడు భూమి ఉన్న ప్రతి రైతుని పెట్టుకోమనండి సోలార్ ప్యానల్స్. మన పక్కనే కదా ఇంకా గ్రిడ్డే ఉంది, నెట్ మీటర్ వేయటమే కదా. పెట్టి నెట్ మీటర్ చేయరు, ఎందుకు చెప్పండి? నో కిక్ బ్యాక్స్. పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికి అవకాశం ఉండదు, వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదంతా చూస్తే అదానిని పెంచడానికి ఏర్పాటు చేసి ఒక ఇదంతా తీసుకొచ్చారేమో. మీరు నిజంగా చూస్తే అంటే అగైన్ మీరు ఆధారాలు అడుగు చెప్పలేదు, మీరు చదివి యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. అంతే. ఇక్కడ రాసుందా నాకు చూపి అంటే నేను చూపించి మరి చూస్తే అర్థమైపోతుంది కదా. మీరు ఒక పక్క 40% ఇంపోర్ట్ డ్యూటీ అన్నారు, ఇంకో పక్క ఫ్యాక్టరీ పెట్టు మళ్ళీ వాళ్ళతోటే రాష్ట్రాలకు అమ్మిస్తున్నారు. ఇందాక మీరు వెళ్ళినప్పుడు అధికారి ప్రాథమిక ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటే నాకు అంటే నోటి దాకా వచ్చింది ఏంటంటే, ప్రాథమిక ఆధారాలు కనిపెట్టాల్సింది మీరు సిగ్గుపడాలి. ఇక్కడికి వచ్చి వాడు డబ్బులు ఇస్తా ఉంటే అమెరికా వాడు కనిపెట్టాడు, కానీ మీరు కనిపెట్టలేకపోయారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎంత సిగ్గుచేటు సార్, సిగ్గుండాలి ఆ మాట అడగడానికని. వాడు భారతదేశాన్ని అడుగు పెట్టలేదండి. వాడు అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు తీసుకుని ఆధారాలతో సాగు అనుకున్నాడు. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అమెరికా వాడు చెప్తా మేము చేస్తాం అంటే నేను ఇంకేం నిర్లజ్జగా బట్టలకు తీసి కూర్చున్నారు అంతే. దేర్ ఆస్కింగ్, మీరు సురేష్ గారికి డబ్బులు ఇచ్చామని వస్తారు నా దగ్గరికి అంటే మేము బుక్ చేయాలా కేసు? దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. అదే చేయాలి కదా. చేయరంట. నేను మీకు డబ్బులు ఇచ్చినట్టు ఆధారం చూపి అంటే మీ దగ్గర డబ్బులు అది పరిస్థితి. సో వెరీ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్, వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. అండ్ ప్రజల్లో ఐ అగైన్ సే ద సేమ్, ఈరోజు ఈ పరిస్థితులు రావడానికి ప్రజలు మూల కారణం. మీ కరెంటు బిల్లులు పెరుగుతాయండి ప్రతి నెల 25 సంవత్సరాల పాటు. అదే అర్థం కావట్లా. ఊరికే తిట్టుకోవడం, బిల్లు కట్టేటప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని తిట్టుకోవడమే కానీ దీనికి కారణం ఏంటి, ఎందుకు, దీని మీద బయటకు వద్దాం, మాట్లాడదాం. ప్రజలు ఎప్పుడైతే స్పందించరో, ప్రజలు ఎప్పుడైతే అడగరో, ప్రజలు ఎప్పుడైతే నిలదీయరో, పాలకులు మాత్రం ఎందుకు చేయాలి? అరే మీరే పట్టించుకున్నాడు నాకేముంది, నేను 2000 కోట్లు వేసుకొని పోతాను అనుకుంటా, అంతే కదా. ఎప్పుడైతే ప్రజలు నిలదీస్తారో, ప్రజలు అడుగుతారో, ప్రజలు తిరగబడతారో, అప్పుడు పాలకులు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఈ ఒప్పందాలు రద్దు చేసుకోవాలని ఉన్న పిల్లి వేయచ్చు అండి, ప్రజల మీద భారం పడుతుంది, ఇది అక్రమంగా 100% అయ్యొచ్చు, 100% అయ్యొచ్చు. కానీ పిల్లి వేసేటప్పుడు ఆషామాషిగా వేయకూడదు, నిలబడాలి కదా. మన పిల్లి ఏదో ఊరికే వేసామా అన్నట్టు వేస్తే. ఇప్పుడు అమెరికాలో దర్యాప్తు జరుగుతూ ఉంది, అదాని వీళ్ళందరి మీద కేసులు కూడా పెట్టేసినట్టున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు మెన్షన్ చేసిన, మీరు అది ఇచ్చారు కదా, వాళ్ళు ఛార్జ్ షీట్ ఏదో 2 సివిల్ సూట్లు, 1 క్రిమినల్ సూట్, వాటన్నిటిని చూపిస్తూ, సో దీని మూలంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రైబ్ అనే దానికంటే కూడా దీని మూలంగా ప్రజల మీద పడే భారం ఎంత, దట్ ఈస్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ ఒప్పందాన్ని నిలుపుదల చేయండి. 100% వెయ్యాలండి, వెయ్యాల్సిందే. బట్ నేనేమంటున్నా అంటే వేయటానికి సరైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడానికి కొంచెం టైం పట్టుద్ది. నేను ఇందాక పయ్యావుల కేశవ్ గారు వేసింది ఏంటంటే, టీడీపీ పార్టీ అపారమైన వనరులు, వాళ్ళు 1-2 కోట్లు లాయర్కి పెట్టవచ్చు, మనలాంటి వాళ్ళు చేయాలంటే చిన్న విషయం కాదు అది. అట్లా కాకుండా మీరు చెట్టు కింద ఫీడర్ తోడు పెడితే అట్లే పోద్ది కేసు, 3 రోజులే ఉంటుంది. తర్వాత అసలు జడ్జికి అర్థం కాదు మన పీటర్ గారు రాసింది అది. సో ఆ సీనియర్ కౌన్సిల్, ఆ తోకలో ఉన్న సీనియర్ లాయర్ ఉంటేనే
వాళ్ళు ఏమన్నా వింటారు, మరి దానికి కావాలంటే దానికి సరిపడా చేయాలి. బట్ అసలు ఇంకా దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేకపోతే ఇంకా దేంట్లోనూ లేదు. ఇట్స్ నాట్ చిన్న విషయం కాదు కదా మనం మాట్లాడేది. అది ప్లస్ దాంట్లో అవినీతి ఉంది, మళ్ళీ నాట్ ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అవినీతి ఉంది, అది ప్రభుత్వ అధికారుల అవినీతి. కాబట్టి డెఫినెట్లీ దెర్ ఇస్ అ కేస్ అండ్ వీ షుడ్ డెఫినెట్లీ ఫైల్ ఇట్ అండ్ వీ షుడ్ ఫైట్ ఇట్. లడ్డూలాగా దొరికారు అని చెప్పి మన మాజీ ఐఏఎస్ అధికారి రమేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. అదే అండి, యాక్షన్ తీసుకుంటే కదా ఎగ్జాక్ట్లీ దొరికేదేంటి. ఇప్పుడు వారం రోజులు అయిపోయింది సార్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలన్నీ కూడా అదానితో ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకోవటం కానీ, భవిష్యత్తులో లోన్లు ఇవ్వటం కానీ ఇచ్చే పునరాలోచన చేస్తున్నాయని మనకు మొత్తం వార్తలు వస్తున్నాయి రెగ్యులర్గా. శ్రీలంకలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారని వస్తుంది. మన దగ్గర అసలు ఎక్కడ లేదుగా. అంటే ఇక్కడ మన వాళ్ళు ఆలోచించడానికి కారణం అదాని పెద్ద పారిశ్రామికవేత్త, పెట్టుబడి పెడతాడు ఆంధ్రాలోనా, లేదంటే అదాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు కాబట్టి ఈ లింక్ జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్తే ఆ లింక్ అదాని దాకా వెళ్తే మోడీకి కోపం వస్తుందనే భయం అనుకుంటారు. ఉండొచ్చు. ఇవాళ మీకు ఫనీ స్టోరీ అది షేర్. ఇవాళ ఏసీబీకి వెళ్ళేటప్పుడు మీడియా వాళ్ళకి కూడా అందరికీ పొద్దున్నే మెసేజ్ పెట్టాను, ఇట్లా వెళ్తున్నాను కంప్లైంట్ ఇవ్వడానికి, కాస్త కవర్ చేస్తే సంతోషిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే అది కూడా మన ప్రజల్లో అవగాహన పెంచడానికి, ప్రజల్లో కొంచెం ఉత్తేజం రగుల్చడానికి మీతో మాట్లాడేది కూడా అదే కదా. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డే, దట్ ఈస్ ద పర్పస్, వెదర్ మనకు నచ్చకపోయినా. సో ఇవాళ నేను ఇచ్చిన కంప్లైంట్లో ప్రాథమికంగా నేను ఉదాహరణించిన ఈ ఆధారాలు చూపిస్తూ, ఏది ఆ ఛార్జ్ షీట్లలో ఉన్న ఆధారాలు, మన వార్తాపత్రికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు మాట్లాడిన ఆధారాలు చూపిస్తూ 4 పేర్లు మెన్షన్ చేశాను. మొదటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న ఆయన, లంచం తీసుకున్నట్లు అభియోగం. రెండవది ఇచ్చిన అతను గౌతమ్ అదాని. మూడవది ఎన్ శ్రీకాంత్. నాలుగవది బాలినేని శ్రీనివాసరెడ్డి. 5 మిగిలిన ఇంకా మీరు ఎవరు అనుకున్నా కూడా చూడండి, వీళ్ళ పేర్లు అయితే చాలా ప్రముఖంగా పేర్లతో సహా కనిపిస్తున్నాయి. వీళ్ళని 100% దర్యాప్తు చేయాలంటే 2-3 వచ్చాయి అప్డేట్లు, వార్తాపత్రికలు వాళ్ళు వేస్తారు కదా, స్క్రోల్ ఏదో అంటారు. అదాని లేడు, జగన్మోహన్ రెడ్డి, శ్రీకాంత్ అండ్ నెక్స్ట్ బాలినేని. అదాని లేపేశారు మధ్యలో. అంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ ద కైండ్ ఆఫ్ ఫియర్ దట్ ఈస్ దేర్ భారతదేశంలో ఆయన పేరు ఎత్తాలంటే. అండ్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. అంటే మనం ఒక స్వేచ్ఛాయుత సమాజంలో లేము, ప్రజాస్వామ్యం పేరుతో ఒక నియంత్ర వ్యవస్థలో ఉన్నట్టు అంత భయంలో ఉన్నాం మనందరం. సో ఇట్ ఈస్ వెరీ సాడ్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఒకవేళ పిటిషన్ తీసుకోరనుకోండి, కేసు కట్టరనుకోండి, ఎవరికి అదే మన దేశంలో ఉన్న రాజ్యాంగ పరంగా ఇంకా అయ్యే మార్గాలు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు కట్టకపోతే కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళి ఇంకా కోర్టు అది లాస్ట్ రిసార్ట్. ఒక నిస్సహాయుడు, ఒక సామాన్యుడు, పౌర సమాజం నుంచి పనిచేసే వాళ్ళు ఎవరైనా ముందు ప్రభుత్వానికి వెళ్ళి అభ్యర్థిస్తాం, వాళ్ళు వినకపోతే కోర్టుకు వెళ్తాం, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. దట్ ఈస్ ఆల్ వీ కెన్ డూ. చట్టపరంగా రాజ్యాంగపరంగా అంతకుమించి మన చేతిలో ఏం లేదు. కింది కోర్టు కాకపోతే మళ్ళీ హైకోర్టు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, దాని తర్వాత ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. సో అది. బట్ మై హోప్ ఈస్ ప్రజలు గమనించి, ప్రజలు తెలుసుకొని, ఏ దేశమైనా అండి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడితేనే మీకు ఆర్థిక ప్రగతి కన్నా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే సమాజాలు ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే కరెక్టివ్ మెకానిజమ్స్ వస్తాయి. అమెరికాలో మీకు నియంతృత్వం ఎప్పుడు రాదు, చాలా ప్రాక్టికల్ ఇంపాసిబుల్. వ్యవస్థలు కూడా ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. ఒకటి వ్యవస్థల నిర్మాణం చాలా పకడ్బందీగా జరిగింది. ఏది దేశం పుట్టినప్పుడే ఒకటి వ్యవస్థల నిర్మాణం చాలా పకడ్బందీగా జరిగింది. అన్ని స్వతంత్ర సంస్థలు, దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా ఉంటాయి. పోలీసులను ఎన్నుకుంటాం, జడ్జీలను ఎన్నుకుంటాం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఎన్నుకుంటాం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అటార్నీ జనరల్ ఆర్ అడ్వకేట్ జనరల్ ఆయన్ని ఎన్నుకుంటాం. ఇక్కడ అన్ని ముఖ్యమంత్రిని నియమించుకుంటాం కదా, వాళ్ళందరూ ముఖ్యమంత్రి గులాంగిరి చేస్తారు. పోలీస్ చీఫ్ దగ్గర నుంచి అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందరూ ముఖ్యమంత్రి గులాంగిరిని. ఇంకా అయిపోయేసరికి మిగిలిన ఒక 2-3 జడ్జిల వాళ్ళు మాత్రం ఏం పోరాడతారు? వాళ్ళు పాలకులతో ఇక మన వద్దని గొడవ చేశారు. సరిపోక మన అసెంబ్లీ, పార్లమెంటు రబ్బర్ స్టాంప్ కాకుండా ఇంకేమైనా ఉందండి అందులో? అసలు హాస్యాస్పదం.
మన లెజిస్లేటివ్ అసెంబ్లీ నడుస్తుంటే, పార్లమెంట్ నడుస్తుంటే ఏం ఉండదు. విప్ అంటాడు. ఏంటి విప్ అంటే చేతిలో కర్ర పట్టుకొని ఓటేయించేవాడు. ఇంకా ఏం స్వాతంత్రత ఉంది, మన ఏం స్వాతంత్రం ఉంది ఎమ్మెల్యేలకి అంటే? మీ మనస్సాక్షిగా మీరు దేని మీద ఓటేయలేరు. ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే ఇక్కడ అసెంబ్లీలో రబ్బర్ ముద్ర పడాలి. ఊరికే కెమెరాల కొరకు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వచ్చితే చూసుకోవటం, మన ఉపన్యాసం బాగుందిరా ఇవాళ అసెంబ్లీలో అని, అంతకుమించి వేరే లాభం లేదు. పార్లమెంటు అంతే. పీపుల్ డోంట్. వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్, అమెరికాలో కొంతవరకు స్వతంత్రంగా పనిచేస్తారు, కొంత వ్యవస్థల్లో కూడా కొంత స్వతంత్రం ఉంది. బట్ మూడోది వాట్ ఐమ్ ఎక్కడ వచ్చిందంటే మనకి ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ప్రజల్లో అవినీతి కన్నా కూడా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఆ తత్వం ఉంది ఈ రోజుకి. దే ఓన్ గన్స్, ప్రతి ఒక్కరి దగ్గర తుపాకులు ఉంటాయి. ఎవడొచ్చినా దట్ ఈస్ వాట్ దే సే, నియంత్రిత అమెరికాలో ఎప్పుడు రాదు. బికాస్ అమెరికన్స్కి భయపడుతుంది ప్రభుత్వం. మనం ఇక్కడ ప్రభుత్వానికి భయపడితే అక్కడ ప్రజలకు భయపడుద్ది ప్రభుత్వం. బికాజ్ యూ జస్ట్ కెనాట్ డూ ఇట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ప్రజల ప్రభుత్వం ఉంటేనే నడుస్తుంది తప్పితే ఓ నియంత వచ్చి కూర్చొని దేశాన్ని నడిపించాలంటే అయ్యే పని కాదు. భారతదేశంలో కూడా మనం అభివృద్ధి చెందాలంటే ఈ విధంగా భయంలో ప్రతిరోజు బ్రతకటం, అది బానిస బ్రతకడం కూడా వేస్ట్ అని అన్నాడు. ఇట్ ఈస్ మీనింగ్లెస్ ఎఫర్ట్. ఎనీవే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ వార్తాపత్రికల వాళ్ళు లేపేశారు పేరు, విచ్ ఇస్ ఐ థాట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అదాని పేరు లేపేశారు మధ్యలో నుంచి. అదాని వెనకాల మోడీ ఉన్నాడు, మోడీ కోపం వస్తే లేపేశారు. ఎగ్జాక్ట్లీ అంతే. తర్వాత చక్రవర్తి గారు ఇప్పుడు అమెరికన్ కోర్టులో మెన్షన్ చేసిన దీనిలో అదాని, గౌతమ్ అదాని, సాగర్ అదాని ఇట్లా ఒక 7-8 మంది పేర్లు వీళ్ళందరూ ఈ లంచాల వ్యవహారంలో భాగస్వాములు ఇచ్చారని చెప్పి తీసుకున్న వాళ్ళని మెన్షన్ చేశారు. సో అది కాకపోతే వీళ్ళు నేరస్తులు లేకపోతే వీళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా ఎక్కడ ప్రజెంట్ చేసినట్లేదు. జస్ట్ వీళ్ళు లంచాలు తీసుకున్నారనే చేశారు కానీ వాళ్ళ మీద కేసు ఏం ఫైల్ చేయలేదుగా జగన్మోహన్ రెడ్డి మీద కానీ. చాలా ముఖ్యమైన అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంకో వివరణ కూడా చాలా మందికి అర్థం కాదు. అమెరికా కోర్టుకి ఏం పని, ఇండియాలో లంచాలు ఇచ్చుకున్నారు కదా, ఇండియన్ అదాని, ఇండియన్ ముఖ్యమంత్రి వీళ్ళు లంచాలు ఇచ్చి పుచ్చుకున్నారు, అమెరికా వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు అని ఈ మధ్య కొంతమంది. అది కూడా మంచి ప్రశ్న. అండ్ 2 ప్రశ్నలు రిలేటెడ్, బట్ గో హెడ్. ఇదొకటి. రెండోది 2 ప్రశ్నలకి లింక్ ఉంది. 2 ప్రశ్నల లింక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా పెట్టడానికి అమెరికాకి ఎటువంటి హక్కులు లేవు. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని దే కెనాట్ ప్రాసిక్యూట్. చట్టపరంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. నేను చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయాల్సింది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ అంటారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసు ఏమైంది? అవినాష్ రెడ్డి చేసి ఇన్వాల్వ్ అయిన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, అది 12 ఏళ్ళు, ఇది 6 ఏళ్ళు. సో ఈ సిబిఐ అనేది బూతు, అసలు హాస్యాస్పదం. ఆ సిబిఐ బూతే ఆ కోర్టులు అట్లే ఉంది. నష్టపోయింది ఆంధ్ర ప్రజలు, నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నేరం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఎందుకు సిబిఐ? ఇట్ డజంట్ మేక్ సెన్స్. కానీ అమెరికా ప్రభుత్వానికి దీని మీద ఎటువంటి జ్యూరిస్డిక్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగొచ్చు, మరి అదాని మీద ఎక్కడి నుంచి వచ్చిందంటే, అదాని అమెరికాకి వెళ్ళి $2 బిలియన్ అంటే 17,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఓకే, అప్పుకి బాండ్, దే సెల్ బాండ్స్. సెల్లింగ్ బాండ్స్ అంటే అప్పు తీసుకోవటం. బాండ్స్ రూపేణా తీసుకున్నాడు. అమెరికన్ కంపెనీలు, అమెరికా ప్లస్ ఇతర అంతర్జాతీయ కంపెనీలు. అమెరికా వాళ్ళు ఆ 1700 కోట్లలో వాళ్ళ 600-700 ఉన్నట్టున్నాయి. బట్ అమెరికా అంటే అందరు ఉంటారు కాదు, ఎరుకే అమెరికా కానీ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళ సంస్థలు కానీ, ఇది అమెరికా అది యూరోప్ ఏది చెప్పలేము, అన్ని కలగాపులగం అయిపోయి ఉంటాయి. 17,000 కోట్ల అప్పు తీసుకున్నాడు. వెన్ యూ డూ ఎ బాండ్ ఇష్యూ తీసుకోవాలి, మన స్టాక్స్ ఐపీఓలో అని బాండ్స్ కూడా అమ్మితే అందరు ఆ కాగితాలు బాండ్స్ కొనుక్కుంటారు. బేసికలీ కాగితాలు 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మీకు 10 లక్షలు ఇస్తా, ఈ రోజు నాకు 5 లక్షలు ఇవ్వండి, అంతేగా బాండ్. ఇవాళ 5 లక్షలు తీసుకుంటాడు, 10 ఏళ్ల తర్వాత 10 లక్షలు ఇస్తా అంటాడు. దాంట్లో బాండ్ ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందంలో ఏం రాసి ఉంటుందంటే, నేను ఎటువంటి అవినీతి చర్యలకు పాల్పడను అనేది ఇస్ దేర్. దట్ ఈస్ వాట్ SEC హ్యాస్ ఐడెంటిఫైడ్, సెయింగ్ యు ఆర్ ఇన్ వయలేషన్ ఆఫ్ దిస్ క్లాజ్ దట్ యు హ్యావ్ సైన్డ్. మీరు సంతకం పెట్టిన ఈ ఒప్పందంలో యూ హ్యావ్ వయలేటెడ్, కాబట్టి నువ్వు ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ కింద వస్తావు, కాబట్టి మాకు హక్కు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఏం హక్కు లేదు. నో. సో అదాని మీద హక్కు ఉంటుంది. అదాని ఆ బాండ్స్కి వెళ్ళకపోయినా హక్కు ఉండదు, అసలు పెట్టాల్సిన పని కూడా ఉండదు, అసలు కేసు పెట్టలేదు, వాళ్ళకి ఏం హక్కు ఉంది. 1, 2
వాళ్ళకి భారతదేశంలో వచ్చి దర్యాప్తు చేసే హక్కు లేదు. భారతదేశం సహాయం అడగొచ్చు, కానీ రాలేదు వాళ్ళు భారతదేశంలో. చక్కగా న్యూయార్క్లో కూర్చొని మొత్తం కనుక్కున్నారు. ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు వచ్చిన తర్వాత దే విల్ గో టు ఏ జడ్జి దగ్గరికి వెళ్ళి ఇగో ఇవి ఆధారాలు ఉన్నాయి, కాస్త మమ్మల్ని వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసుకునివ్వండి, ఆ వాట్సాప్ ట్యాప్ చేస్తాం, వాళ్ళు ఎవరిని ఇక్కడ వస్తే అమెరికాకి వస్తే లటకని పట్టుకొని వాళ్ళ దగ్గర సామాన్ లాగుతాం. సామాన్ అంటే ఫోన్లు, ల్యాప్టాప్లు. అంటే జడ్జి చూస్తాడు FBI చేసే వాదనలో పస ఉందా, వీళ్ళు ఇది విండిక్టివ్గా ప్రతీకారం తీర్చుకోవడానికి చేస్తున్నారా, అసలు దీంట్లో అసలు కేసులు ఏమైనా ఉందని జడ్జి గారు కన్విన్స్ అయితే అప్పుడు ఇస్తాడు వారెంట్. ఆ వారెంట్ పట్టుకొని లుక్స్ లైక్ వాట్సాప్, ఫోను ట్యాప్ చేశారు. సాగర్ అదాని వచ్చినప్పుడు అతని మీద సర్చ్ వారెంట్ ఇష్యూ చేసి అతని ల్యాప్టాప్, ఫోన్లు అన్ని తీసుకుని దాంట్లో దొరికాయి వివరాలన్నీ. అది సో అదాని మీద ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ కేసు లేదు ఈరోజు. అది మన బాధ్యత, మన ప్రభుత్వ బాధ్యత, ప్రజల బాధ్యత కూడా నన్ను అడిగితే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లడ్డు లాంటి అవకాశం వచ్చింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దొరికాడు, రెడ్ హ్యాండెడ్గా యాక్షన్ తీసుకోవచ్చు, కేసు పెట్టవచ్చు, కానీ ఆయన ఎంతవరకు ముందుకెళ్తారనేది చూడాలి. అలాగే ఆయన నిజంగా ప్రజాశ్రేయస్సు గురించి కనుక ఆయనకి ఆందోళన, చింత ఉంటే కనుక ఆ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఒప్పందం రద్దు చేస్తే న్యాయస్థానాల్లో నిలబడుతుందా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేక కారణాలు ఉన్నాయి. వీళ్ళు ఇందులో బ్రైబ్ చేస్తూ దొరికిపోయారు కాబట్టి దాని మీద అమెరికా కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి సో ఆ విచారణ దాని మీద మేము కూడా విచారించాలని చెప్పి తాత్కాలికంగా దాన్ని నిలుపుదల చేయొచ్చు. తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేసినా అడిగేవాళ్ళు కూడా ఉండరు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎలా చేస్తుందో రాబోయే రోజుల్లో వీళ్ళు ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకోబోయే స్టెప్ ప్రభుత్వ చిత్తశుద్ధిని, జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఖచ్చితంగా తెలియజేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. Like, share and subscribe to Rajaniti channel.